కాకినాడ జిల్లా తునిలో ఒక విషాద ఘటన వెలుగు చూసింది. ప్రియుడి కోసం ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. అయితే చనిపోవడానికి ముందు ఒక లెటర్ రాసింది రజనీ. రజనీ రాసినటువంటి లెటర్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 4 ఏళ్లుగా వాళ్ళు ప్రేమించుకుంటున్నారంటూ తెలుస్తోంది. అయితే తనకి చనిపోవాలని లేదని, కానీ తనున్నటువంటి పరిస్థితుల్లో ఇక తనకి వేరే ఆప్షన్ లేదు అంటూ కూడా రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తన మృతికి కారణమైన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అంటూ అందులో డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ లెటర్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ లెటర్లో చాలా విషయాలని, చాలా బాధాకరమైనటువంటి విషయాలని అందులో రాసినట్లుగా కనపడుతుంది. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ముందుగా చూద్దాం. ఇలా జరిగింది, ఇలా నాకు తెలిసింది ఏదో విధంగా పాప ఫోన్ చేసి చెప్పారట. కేవలం అబ్బాయి మందు తాగేసినందుకు నువ్వే కారణం అంటున్నారు అనేసి ఎవరో దాఖలు పెట్టారంట. అది నాకు చెప్తుంది. ఏంటది ఆ నీకు చెప్పడం ఎవరని నేను వాళ్ళని అడిగాను. పొరపాటున చెప్పేసామని అన్నారు. ఇంటికి వెళ్ళారంట. అదే తమ ఈ అబ్బాయి ఎందుకు అసలు ముందు అడిగితే ఫలానా పిల్ల నా ఇష్టపడ్డాను ఒకప్పుడు చెప్పాడు, మేము చేయమన్నాం. మళ్ళీ ఆ పిల్ల ఫోన్ చేసి అడిగిందంట, అందుకే నా అబ్బాయి తెచ్చుకోలేక మందు తాగేశాడు అని అన్నదంట. అది నిజం కాదని ఊరు వాళ్ళందరికీ తెలుసు. లేదు ఈడు నా 4 సంవత్సరాల నుంచి అప్పుడు నిష్కెత్తుంది, నేను ఫలానా పిల్లల్ని ఇష్టపడ్డా, మీరు చేయమని నేను చేయనన్నారు. అందుకని ఈడు ఆ తల్లిదండ్రుల మీద కోపం చేసి ఇలాంటి మనుషులు ఏంటి, ఇలాంటి తల్లిదండ్రులు ఏంటి, ఈ తల్లిదండ్రులు ఇంక మంచి వాళ్ళు కాదు, డబ్బులు ఆస్తి కోసం ఆలోచిస్తారు, వీళ్ళ దగ్గర నేను కొడుకు ఉండకూడదు అని ఈ ఫ్రెండ్స్ ఉన్నారే, ఈ ఫ్రెండ్స్ అలా కాదు, ఇలాగా ముందుగా చేసింది కేవలం ప్రేమ కోసం అనుకొని ప్రేమ కోసం చనిపోతున్నాడు. చాలా సీరియస్ అయిపోయాడు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావని మీ ఫ్రెండ్స్ తీసుకొని వస్తాము, తల్లిదండ్రులతో పని లేదు, నేను కలిపేస్తాము అని అన్నారంట. అయినా ఇప్పుడన్నా ఒకవేళ వాళ్ళకి తెలిపేసిన అమ్మ నాన్న ఇష్టపడరు, ఎవ్వరు ఇష్టపడరు. అలాంటప్పుడు నన్ను చంపేస్తారమ్మ. నేను ఆ అత్తగారి ఇంటికి వెళ్తే ఒకవేళ అక్కడోడు మళ్ళీ తిరిగి ప్రాణం తీసుకుంటాడని భయపెట్టి నన్ను కలిపారు అన్నారు అనుకో, ఒకవేళ ఇంటికి వెళ్ళాను అనుకో, అత్త మామూలు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు ఇప్పటికే నన్ను అలాంటి నేను ఎలా అన్నది. నేను ఎటకారంగా తీసుకున్నాను. తర్వాత ఏమైంది, పెళ్లి త్వరగా చేసి మన అన్నది, ఆషాఢం బాగా వర్తలు పెట్టేస్తానమ్మా, ఏం తొందరపడకు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇంటికి ఎవరు వస్తారు, ఎవరు రారు, న్యాయవంతురాలు, నీకోసం ఎందుకు వస్తారు. వాళ్ళ అమ్మ నాన్న మీద కోపం చేస్తే తాగి ఎక్కడికెళ్ళని చేయలేదని, అంతేగాని నువ్వు వేరే పిల్లడికి నువ్వు సంబంధం ఇచ్చిస్తానని కాదండి. వాళ్ళ అమ్మ నాన్న మీద మా కోపం తాగాడు. ఈ ఫ్రెండ్స్ మాత్రం ఇప్పించేసారండి. ఫ్రెండ్స్ మాత్రం ఆయన మధ్యలో ఇలా ఈ పిల్లోడు ఈ అందరికి ఒప్పుకుంటారని, అమ్మ నాన్న ఒప్పుకుంటారని వాళ్ళ పిన్నోళ్ళతోటి వాళ్ళ బాబాయ్ వాళ్ళతోటి పాప నెంబర్ వాళ్ళకి ఇచ్చేవాడట. మీరు మాట్లాడండి, ఒప్పించండి అని అంటే వాళ్ళేమని బెదిరించేవారట. నా అబ్బాయి నువ్వు బెదిరించినావా, చేసుకోమని మిమ్మల్ని నా కూతురు మిమ్మల్ని చేసుకోమని నేను అడిగానా, ఈ ఆస్తుల కోసం నేను అడిగానా, నా కూతురు వస్తున్నావు ఎందుకు, నా కూతురుని వదలలేకపోతున్నావా నువ్వు, నాలాంటి కూతురు చాలా మంది వస్తారు, వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఎందుకు పిన్నోళ్ళకి అయితే ప్రెజర్ పెట్టించావు అలాగనేసి నేను తిట్టిన నేను వేరే మొక్కం ఎవరికి ఇంట్లో వాళ్ళు పోటీలు అప్పుడే చెప్పిలా ఉంటే నాకు ఎంత బాధ ఉండదండి. వదిలేశానండి. ఇదే మన సంబంధాలు వాళ్ళు వద్దన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదా, ఎందుకు మనకు వచ్చే సంబంధాలు మనకు వస్తాయి కదా. నేను ఆశపడి నేను దేవుని అడుక్కొని నా కూతురు నిజాయితీ పరురాలు అయినా సరేగా అన్నాడట. ఒకసారి వచ్చే అన్నాడంట, అమ్మ మా కుటుంబానికి అలాంటి ఏమీ లేవు, నువ్వు వెళ్ళవు, నాకు తెలుసు, నువ్వు ధైర్యవంతురాలు అనేసి కూడా చెప్పింది. నేను వెళ్ళలేదమ్మా, నువ్వు అడిగిన సంబంధమే నేను చేసుకుంటాను ఎప్పటికైనా, నేను ఎవరిని ఇష్టపడలేదు, నన్ను ఇష్టపడి వస్తున్నారమ్మా, వాళ్ళు నన్ను ఇష్టపడి వస్తున్నారు కాబట్టి నేను ఎవరిని ఇష్టపడలేదు. బాగున్న అమ్మాయి ఆనందంగా సంబంధం కుదిరిపోయిన అమ్మాయి సడన్ గా డౌట్ వచ్చి మొబైల్ చెక్ చేశాను. ఆ మొబైల్లో ప్రసాద్ అనే కుర్రాడు ఫోన్ నెంబర్ ఉంది. మా చిన్న మేనగోళ్ళని ఈ నెంబర్ ఎవరిదనేసి అని అడగగా అప్పుడు కొంచెం భయపడ్డది. సరే నువ్వు కంగారు పడుకో, అసలు ఏం జరిగిందని చెప్పేసి మా చిన్న మేనగోళ్ళని అడిగితే మొత్తం విషయం చెప్పిందండి. ఇలాగ మామయ్య రాజేంద్ర అన్న అబ్బాయి 4 సంవత్సరాల క్రితం ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, మరి అక్కడ సంబంధం అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తల్లిదండ్రులకు బలవంతం వల్ల
దానికి కారణం అక్కే అని చెప్పేసి ఊర్లోని పుకారు పుట్టించారు. పుకారు పుట్టించిన తర్వాత ఏంటి అసలు నాకు సంబంధం ఏముందన్న ఉద్దేశంతో మరి అమ్మ ఆ ప్రసాద్ అన్న అబ్బాయికి ఫోన్ చేసి కనుక్కుంది. ఆ ప్రసాద్ అబ్బాయి దగ్గర ఫోన్ శివ అన్న అబ్బాయి లాక్కొని, కూతురే మీరే ఆ కుర్రోడ్డు దానికి బాధ్యులు మీరే అవుతారు, లేకపోతే చెప్పండి, ఒక 30 మంది మీ ఇంటికి వస్తాము, మీ ఇంటికి వచ్చి ఆ పిల్లని తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తాము, లేదంటే మట్టుకు మీ మీద కేసు వేసి మిమ్మల్ని ఈదురోలు అవుతుందని చెప్పేసి వాళ్ళు బెదిరించారు. బెదిరించిన తర్వాత అక్క దీనికి లోబడితే రాత్రి అంతా ఏడుస్తూ కూర్చొని తట్టుకోలేక పొద్దున్న ఇలాగ అయిపోయింది వేసుకుంది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ ఊరు గ్రామస్తులకి విషయం ఇలా జరిగింది, మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటని చెప్పేసి ఊరి పెద్దలు అడిగితే వాళ్ళు మరి ఏం మాట్లాడారైతే మాకు తెలియదు, మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకపోవడం వల్ల నేను కేసు పెట్టడం జరిగింది. ఏదేమైనా నా వాళ్ళకి శిక్ష పడాలి, మా అక్కకి మా పిల్లలకి న్యాయం జరగాలి. సో ఆ యువతి రాసినటువంటి లెటర్ కూడా మీకు కనిపిస్తుంది. నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు, ఎవరి చావుకి కారణం కాదు, నువ్వు నమ్ము చాలు, నాకు ఎవరి గురించి సంబంధం లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నా, కొత్త జీవితం స్టార్ట్ చేయాలని, బట్ ఎక్కడ నా వల్ల మీకు వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుందో అనే భయంతో చావడం నా వల్ల కాదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, నాకు ఏ బాధలు లేవు, చెల్లిని బాగా చూసుకో, తనంటే చాలా ఇష్టం, వదిన వాళ్ళని అస్సలు లేదు, నేను ఈ టార్చర్ని భరించలేను, నేను నా జీవితంలో ఇంకా చూడలేనేమో, ఒక్క రోజులో ఇదంతా అయిపోతుంది అనుకోవద్దు, నేను ఏ తప్పు చేయలేదు అమ్మా, నాకు నువ్వు ఏమీ తక్కువ చేయలేదు, చెల్లి కోసమైనా బ్రతుకు అంటూ తన తల్లికి రాసినటువంటి లెటర్ కనిపిస్తుంది. ఐ లవ్ యూ అంటూ అమ్మకి రాసింది. నేను పోతేనే ఈ దరిద్రం వెళ్ళిపోతుంది, నువ్వు చెప్పావు కదా నేను ఫోర్స్ చేయలేదు అని అంటూ ఈ లెటర్లో రాయడం మనకు కనిపిస్తుంది. మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ఏం జరుగుతుంది అసలు ఈ అంశానికి సంబంధించి? ఏం జరిగింది? రజనీ పెళ్లి ఫిక్స్ అయిందని, రాజేంద్ర చనిపోవడానికి ప్రయత్నించాడని, దానికోసం రజనీ బలవన్మరణం పాల్పడిందని, అంటే పెళ్లి క్యాన్సిల్ చేయించారని చెప్పేసి అంటూ చెప్తున్నారు. ఇంకా అసలు బ్యాక్గ్రౌండ్లో స్టోరీ ఏంటి? తను ఈ నిర్ణయం, ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది? నందు, ఈ కాకినాడ జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఒక అమ్మాయి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించి పెళ్లి చేసుకుని, అలాగే తను సరికొత్త జీవితాన్ని ప్రారంభించి ఎన్నో ఆశలు అయితే అడియాసలు అయిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. తొండంగి మండలం సంపాదిపేటలో అయితే ఈ ఒక యువతి ఎవరైతే రజనీ ఉందో, రజనీ అయితే బలవత్మరణం అయితే ఇప్పుడంతా కూడా స్థానికంగా సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆ ఊరిలో విషాదం అయితే నెలకొంది చెప్పాలండి. ఎందుకంటే ఇంట్లో తను ఫ్యాన్ గురి చేసుకుని బలవత్మరణానికి అయితే పాల్పడినటువంటి రజనీ అనేక కోణాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. తను కూడా స్వయంగా ఒక ట్యూషన్ నోట్ కూడా రాసింది. ఆ నోట్ లో కూడా అనేక అంశాలు కూడా అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం, అలాగే తను ఎవరైతే తనకు సంబంధించిన వ్యక్తి అంటే రజనీకి ఒక వ్యక్తితో పరిచయం ఉంది. ఆ వ్యక్తి రాజేంద్ర అనే యువకుడితో పరిచయం కాస్త తను ఇటీవలే ఒక ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఆ ఎంగేజ్మెంట్ అయిన నేపథ్యంలో తనకు రాజేంద్ర అనే యువకుడు బలవత్మరణం అతను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. చేసిన నేపథ్యం ప్రస్తుతం అతను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తునిలో అయితే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన ఇద్దరు స్నేహితులు ఆ రజనీని, అందులో శివ అలాగే ప్రసాద్, ఇద్దరు స్నేహితులు కూడా తనకు ఈ అమ్మాయి రజనీకి అయితే కాల్ చేసి తనను మానసికంగా ఇబ్బంది పెట్టడం, నీ వల్లే నీకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం వల్లే తనకు ఇలా బలవత్మరణానికి మా స్నేహితుడు రాజేంద్ర బలవత్మరణానికి పాల్పడ్డాడంటూ కూడా తనను పదే ఫోర్స్ చేసి ఇబ్బందులు గురి చేశారనేది కూడా తన ట్యూషన్ నోట్ లో రాయడం జరిగింది. ఆ యొక్క బాధ భరించలేక నిజంగా రాజేంద్రకి తనకు మరి నిజంగా ప్రేమ వ్యవహారం ఏదైనా ఉండుంటే అందులో క్లియర్ గా అందులో అయితే నేను ఏ తప్పు చేయలేదని లెటర్ లో కూడా పొందుపరిచింది. కానీ తను ఒకవేళ
వన్ సైడ్ లవ్ గా రాజేంద్రే తనను ప్రేమించి ఉండొచ్చు, తనను నిరాకరించి వేరే పెళ్లికి తను చేసుకుంటున్న నేపథ్యంలోనే తను నువ్వు పెళ్లి చేసుకోకపోతే మా వాడు చనిపోతున్నా, నువ్వు వేరొక ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు అనేది కూడా వీళ్ళిద్దరు స్నేహితులు కూడా పదే పదే తనను బెదిరించడం ఈ విధంగా చేసిన నేపథ్యంలోనే తను ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లోనే తను ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడే ముందు కూడా ఒక లేఖ కూడా తల్లి పేరుతో రాసినటువంటి పరిస్థితి ఉంది. తల్లికైతే రాసి తండ్రిలో అమ్మ నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరిని కూడా నా వల్ల ఇంకొక వ్యక్తి ఈ విధంగా చేశారంటే నేను భరించలేనంటూ కూడా దీనికి ప్రధానంగా టార్చర్ భరించలేకపోతున్నానంటూ కూడా ఇప్పటికే చెడ్డుగా నా గురించి ఎవరు కూడా మాట్లాడవద్దు, అటువంటిది బ్యాడ్ నేమ్ నీకు చెడ్డ పేరు తేకూడదని ఇటువంటి అంశాలన్నీ కూడా ఆ లేఖలో రాసి ట్యూషన్ నోట్లో అయితే అన్ని కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. అమ్మ చివరిసారిగా అమ్మ ఐ లవ్ యూ, చెల్లిని బాగా చూస్తూ చెల్లె నీకంటూ కూడా ఒక ఎమోషనల్ గా తను రాసి ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటన అక్కడ స్థానికంగా కూడా సంచలనంగా మారింది. దీనిపై తొండంగి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా తనకు ఫోన్ చేసి బెదిరించినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో శివ ప్రసాద్ కోసం అయితే పోలీసులు పక్కన గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాజేంద్ర అనే యువకుడు బలవత్మరణానికి ప్రయత్నించిన నేపథ్యంలోనే అతను కూడా ప్రస్తుతం తునిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రజని ఉన్న బలంగా ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరులకు విలపిస్తున్నారు. అలాగే ఇంట్లో శుభకార్యం జరగవలసిన కొన్ని రోజుల్లో పెళ్లి నిశ్చితార్థమైంది, మరి కొన్ని రోజుల్లో పెళ్లికి అన్ని కూడా సిద్ధపడుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా తనను ఇద్దరు యువకులు బెదిరించడం వల్లే తను ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం కేసు నమోదు చేసి వాళ్ళ కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ ఘటన అయితే ప్రస్తుతం స్థానికంగా ఈ యొక్క గ్రామ తొండంగి మండలం ఏదైతుందో ఈ పంపనాదిపేటలో అయితే యువతి బలవత్మరణం అయితే సంచలనంగా మారిందని చెప్పాలి నందు. రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది. తన కుటుంబాన్ని ఎందుకు ఇంత తొందరపడి నిర్ణయం తీసుకున్నావు, కుటుంబాన్ని ఎందుకు ఇలా వదిలేసి వెళ్ళిపోయావు అంటూ ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. తను ఇలా మరణానికి పాల్పడుతూ ఆ లెటర్లో రాసి వెళ్ళింది, చెల్లి కోసమైనా నువ్వు బ్రతుకుండమ్మా, జాగ్రత్తగా చూసుకో అంటూ, చెల్లి అంటే నాకు చాలా ఇష్టం అంటూ రాసి వెళ్ళడం మనకు కనిపిస్తుంది. ఎవరో నా వల్ల ఇలా ఇబ్బంది పడడం కానీ మీకు బ్యాడ్ నేమ్ రావడం కానీ నాకు ఇష్టం లేదు అంటూ అందులో రాసింది. తొందరపడకుండా ఉండాల్సిందే అంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మరోవైపు ఎవరైతే ఇక్కడ రాజేంద్ర అనే వ్యక్తి ఉన్నాడో అతను ఇప్పుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అతని కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న రాజేంద్ర, అతని స్నేహితులు కూడా, అతని స్నేహితుల పాత్ర కూడా ఇందులో ఉంది. ఈ నేపథ్యంలో వారందరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మీ అభిప్రాయాలు ఏంటి అంశానికి సంబంధించి కామెంట్ చేయండి.